హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? క్వాంటమ్ ఫీల్డ్ అంటే ఏంటి అనేది చాలా మందికి డౌట్ వస్తుంది. అసలు క్వాంటమ్ ఫీల్డ్ అంటే మనం ప్రతిదీ ఆలోచిస్తాం. ఒక వేవ్ లాగా ఉంటుంది. ప్రతిదీ ఎనర్జీయే. సో, మన ఆలోచనలు కూడా ఒక ఎనర్జీయే. అవి ఎక్కడుంటాయి? క్వాంటమ్ ఫీల్డ్. క్వాంటమ్ ఫీల్డ్ అంటే ఒక సముద్రంలా ఉంటుందన్నమాట మన స్పేస్‌లో. ఆ ఆలోచనలు ప్రతి ఒక్కళ్ళ ఆలోచనలు కూడా అక్కడ ఉంటాయి. సో, ఆటిల్ని క్వాంటమ్ ఫీల్డ్ అంటారు సైంటిఫికల్లీ. అంటే క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం. సో, దాన్ని క్వాంటమ్ ఫీల్డ్ అంటారు. మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది కాన్షియస్‌నెస్‌తో ఉండాలి. నెగెటివ్ ఆలోచించినప్పుడు కూడా క్వాంటమ్ ఫీల్డ్‌లోకెళ్తుంది. నేను అన్వర్తి, నాకు ఎప్పుడు నేను లూజర్‌గా ఉండిపోతున్నా, ఇట్లాంటివి అంటా ఉంటారు కదా! అయి కూడా మనకి క్వాంటమ్ ఫీల్డ్‌లో ఉంటాయి. సో, మన క్వాంటమ్ ఫీల్డ్ అనేది ఒక ఫీడ్‌బ్యాక్ లాగా తీసుకుంటుందది. ఐ యామ్ వర్తి, ఐ యామ్ సక్సెస్‌ఫుల్ అనుకుంటే అట్లాంటి సిగ్నల్స్ మనకిస్తుంది మన బాడీకి. ఎక్స్‌చేంజ్ చేస్తుందనమాట. సో, మనం ఎప్పుడు కూడా ఐ యామ్ వర్తి, నేను సక్సెస్‌ఫుల్ అవుతున్నాను, నాకు చానా డబ్బుంది, అట్లా ఫీల్ అయినప్పుడు క్వాంటమ్ ఫీల్డ్ మన భావాలకి, మన వైబ్రేషన్స్‌కి రెస్పాండ్ అవుతుంది. సో, అట్లాంటి థింగ్సే మనకి ట్రాక్ చేసుకుంటాం మనం క్వాంటమ్ ఫీల్డ్‌లో నుండి. సో, మన ఇదనేది ఒక సిగ్నల్స్ లాగా వర్క్ చేస్తుందనమాట క్వాంటమ్ ఫీల్డ్ అనేది. సో, ఎప్పుడు కూడా పాజిటివ్‌గా ఉండండి. అఫర్మేషన్ చేయండి. ఎప్పుడు కూడా మీ మేనిఫెస్టింగ్ ఏదవుతుందో దానిపైన, గోల్ పైన ఫోకస్ పెట్టండి. మన ఆలోచనలన్నీ కూడా క్వాంటమ్ ఫీల్డ్‌లోకి వెళ్తున్నాయని అవేర్‌నెస్ అయితే మీకుండాలి. సో, అవేర్‌నెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌లీ స్టాప్ చేస్తారు. మీరు ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ పర్సన్. మీరు ఆల్రెడీ మీ దగ్గర అన్నీ ఉన్నాయి అని ఫీల్ అయినప్పుడే మాత్రం వస్తది. నా దగ్గర ఏమీ లేదు, నేను అన్వర్తి, నాకు డిప్రెషన్ వస్తుంది, నాకు నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి, మీరే అడ్మిట్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఇట్లానే ఉంటుంది పరిస్థితి. సో, ఫస్ట్ మనం మారాలి. తర్వాత రియాలిటీ మారుతుంది. మన పర్సనాలిటీ మరి ఫస్ట్ మారాలి. మన పర్సనల్ రియాలిటీ తర్వాత మారుతుంది. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఐ యామ్ ఫస్ట్ ఈ అఫర్మేషన్ చేయండి. ఐ యామ్ వర్తి, నేను సక్సెస్‌ఫుల్ అవుతున్నాను. ఏ అట్లానే ఉండాలి థాట్స్ మొత్తం. ఇంకా వేరే థాట్స్ అయితే ఉండకూడదు. ఎప్పుడు కూడా మీరు ఇంకా నెగటివిటీ అనేది ఉండకూడదు. నెగటివిటీ ఉన్నప్పుడు లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. హై ఫ్రీక్వెన్సీ అన్నీ కూడా హ్యాపీనెస్, జాయ్, ఎంజాయ్ ఇయన్నీ కూడా హై ఫ్రీక్వెన్సీ ఉంటాయి. ఎప్పటికప్పుడు మన థాట్ పైన అవేర్‌నెస్ ఉండాలి. సో, మీకు అన్నీ ఉన్నప్పుడు మీ నెగెటివ్ థాట్స్ ఎందుకొస్తున్నాయి అనే అవేర్‌నెస్ మీకుంటే మీరు స్టాప్ చేసేస్తారు నెగెటివ్ థాట్స్. కొన్ని రోజులు కష్టం. ఇంకోటి మనకి టోటల్ ప్రిన్సిపల్ అనేది ఒకటి ఉంటుంది. అంటే తాంబేలు ఉంటది కదా! సో, ఆ తాంబేలు ప్రకారం వెళ్ళాలి. మీకు ఒక మెంటర్ ఉంటారు. లేకపోతే ఒక కోచ్ ఉంటారు. సో, వాళ్ళేం చెప్తారంటే ఒక వీడియో చూస్తారు. ఒకేసారి ఒక రోజంతా వైబ్రేషన్‌తో ఉండమని చెప్తారు. వైబ్రేషన్‌తో రోజంతా ఉండవసరం లేదు. టోటల్ ప్రిన్సిపల్ ప్రకారం మీరు రోజుకి 1 అవర్ ఉండండి. నెక్స్ట్ డే 2 అవర్స్ ఉండండి. తర్వాత డే 3 అవర్స్ ఉండండి పాజిటివ్‌గా. రెస్ట్ ఆఫ్ అంతా టైమ్ అంతా నెగెటివ్ ఆలోచించినా పర్లేదు. సో, డే బై డే ఇంక్రీజ్ అవుతుంది కదా! దీన్నే టోటల్ ప్రిన్సిపల్ అంటారు. డైలీ ఉండాలి. కొంచెం కొంచెం స్లోగా ఉన్నా సరే డైలీ ఉండాలి మనకి. డైలీ అఫర్మేషన్ చేయాలి. డైలీ విజువలైజేషన్ చేయాలి. మనకి ఆల్రెడీ డబ్బు గురించి విజువలైజ్ చేయాలి. జాబ్ గురించి విజువలైజ్ చేయాలి. హెల్త్ గురించి విజువలైజ్ చేసుకోవాలి. దీన్నే టోటల్ ప్రిన్సిపల్ అంటారు. సో, అది గ్రాడ్యువల్‌గా మీ ఫ్రీక్వెన్సీ పెంచుతా ఉండిద్ది. మన ఫ్రీక్వెన్సీ పెంచినప్పుడు ఆటోమేటిక్‌లీ ఎవ్రీథింగ్ అట్రాక్ట్ అయితే చేస్తాం. అర్థమైంది అనుకుంటా కదా! సో, ఇదైతే ఫార్ములా ఫాలో అవుతుంది. క్వాంటమ్ ఫీల్డ్ అంటే ఏంటో తెలిసింది కదా! అలాగే టోటల్ ప్రిన్సిపల్ కూడా తెలిసింది కదా! ఈ 2 కూడా చాలా ఇంపార్టెంటు సబ్‌కాన్షియస్ మైండ్‌కి. ఎప్పుడు కూడా ఐ యామ్ వర్తీ, సక్సెస్‌ఫుల్‌గా నేను అర్హుడిని, నాకు కోట్లు సంపాదించే అర్హత ఉంది. ఇట్లాంటి అఫర్మేషన్స్ అయితే చేయండి. కామెంట్ బాక్స్‌లో కూడా రాయండి. సో, ఇదైతే కొంచెం ప్రాక్టికల్‌గా చేస్తే ఎప్పుడు కూడా ఐ వాంట్ అనకూడదు. ఐ హావ్ అనాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఐ హావ్ అంటే మన క్వాంటమ్ ఫీల్డ్ అయితే తీసుకోదు. ఐ వాంట్ మనం ఎట్లా ఉన్నదన్నది క్వాంటమ్ ఫీల్డ్ ఇస్తుంది. మీరు హ్యాపీగా ఉంటే హ్యాపీ ఇస్తుంది. సాడ్‌గా ఉంటే సాడ్ ఇస్తుందనమాట. అర్థమైంది కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మీకు సెషన్ ఏమన్నా కావాలంటే పర్సన్ టు పర్సన్ ఉంటుంది. చాలా ప్రైవసీ ఉంటుంది. మీకు మీ టైం బట్టి మీ సెషన్స్ అయితే ఫిక్స్ చేస్తాం. మీ క్వాంటమ్ ఫీల్డ్ మేనిఫెస్టింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. 5 డేస్‌కి రిజల్ట్స్ అయితే వస్తాయి. 10 డేస్, 5 డేస్‌కు రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. సో, మీకు సెషన్స్ కావాలనుకుంటే మేనిఫెస్టింగ్ చేయకుండా ఏది రాదు. సో, మేనిఫెస్టింగ్ సెషన్స్ కావాలనుకుంటే మీకు కింద కనబడే నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, వాట్సాప్ చేయండి. మేమైతే పర్సనల్‌గా మీకైతే పర్సన్ టు పర్సన్, ఇది ఇండియాలో ఎక్కడా లేదు. పర్సన్ టు పర్సన్ మేమైతే స్పెషల్‌గా అయితే ఇంట్రొడ్యూస్ చేసాం. మీ ప్రైవసీ ఉంటుంది. ఇదైతే మీరు మీ భావాలు చెప్పుకున్నప్పుడే కదా పక్కన వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడే కదా సొల్యూషన్ చూస్తారు. దీన్ని బేస్ చేసుకొని మేమైతే పర్సన్ టు పర్సన్ తీసుకొచ్చాం. సో, మేమైతే ఎక్కడ అప్‌లోడింగ్ ఉండదు. పర్సన్ టు పర్సనే ప్రైవసీ ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.